హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇటీవల ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు ఆధార్ బేస్డ్ ఓటీపీఆర్కి సంబంధించి గతంలో ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ మే 31లోగా ఆ ఓటీపీఆర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఇంకా ఈ ఓటీపీఆర్ ఆధార్ బేస్డ్ ఓటీపీఆర్కి సంబంధించి మీరు ఇంకా ఎడిట్ చేసుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే 31 మే వరకే మనకి టైం ఉంది. కాబట్టి మీరు గతంలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఎడిట్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వకపోతే నంబర్ ఇవ్వండి. ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, మీ పేరు కానీ, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కానీ, ఇతర వివరాలు ఏమైనా కూడా ప్రతిదీ కూడా మీరు ఓటీపీఆర్కి సంబంధించినటువంటి ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు ఎడిట్ చేసుకున్నట్లయితే 2 జూన్ నుంచి మనకి రివైజ్డ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ కాబోతున్నటువంటి ఎస్ఎస్సి యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అప్లై చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే పరీక్షలు రాసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రమే మనకి లాస్ట్ డేట్ డెడ్ లైన్ అయితే ఇచ్చారు. మీరు ఫ్రెష్గా ఫస్ట్ టైం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ టైం మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు ఎడిట్ చేసుకోవడానికి మీకు రేపటి వరకు అయితే టైం అయితే ఉంది. మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఓల్డ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లయితే మీరు కొత్తగా ఈ వెబ్సైట్లో ఒక కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఓల్డ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న వాళ్ళైనా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ న్యూ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని గతంలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి వారైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ని ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. అదే మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే న్యూ యూజర్ అయినట్లయితే రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఒక ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది బ్రీఫ్గా చెప్తాను. మీరు ఆల్రెడీ ఓటీపీఆర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ డాష్బోర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఆల్రెడీ ఓటీపీఆర్ చేసుకున్నటువంటి వారికి. సో ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది, అడిషనల్ డీటెయిల్స్ అని ఉంటుంది, డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్స్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడే మీకు డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని చెప్పేసి ఇచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి మళ్ళీ వెరిఫై ఆధార్ నెంబర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అదే ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ ఆధార్ ఓటీపీఆర్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఓకే, సో మీ యొక్క బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నప్పుడు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం రావడం జరుగుతుంది. అలాగే మీరు నెక్స్ట్ అప్లై చేయబోయేటువంటి ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి ఫైనల్గా మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా లైవ్లో మీ ఫోటోని తీసుకుంటుంది అనమాట. వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు అక్కడ కూర్చొని ఉంటారు కదా సిస్టమ్ ముందు కానీ లేదా ఫోన్ ముందు కానీ, కూర్చున్న వెంటనే మీ యొక్క ఫోటోని లైవ్లో క్యాప్చర్ చేసుకొని మీ ఫేస్ని క్యాప్చర్ చేసుకొని తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత మీ ఫోటో అనేది అక్కడ అప్లికేషన్కి అప్లై అవుతుందన్నమాట. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్కి రాయడానికి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు మీ యొక్క ఫేస్ రికగ్నిషన్ కూడా చేస్తారు. సో మీ యొక్క ఫేస్ ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు లైవ్లో మీ యొక్క ఫోటోని సబ్మిట్ చేశారు కాబట్టి మీ ఫేస్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏదైతే ఫోటో ఇచ్చారో, ఏదైతే మీరు మీ యొక్క ఫేస్ చూపించి మీరు ఫోటో దిగారో లైవ్లో, అదే మీరు ఫేస్ని మళ్ళీ మీరు బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ చేసినప్పుడు రెండు కూడా మ్యాచ్ అవుతాయి. అప్పుడు మీరు ఒరిజినల్ క్యాండిడేట్ అని చెప్పేసి ఎస్ఎస్సి భావిస్తుంది. సో ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ ఓకే, వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామినేషన్ రాయకుండా ఉండడం కోసం ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కొన్ని ఎగ్జామినేషన్స్లో బీహార్ స్టేట్లో ఒక పర్టికులర్ సెంటర్లో ఒక క్యాండిడేట్ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామినేషన్ రాశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఎస్ఎస్సి కొత్తగా చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఓటీపీఆర్ ఆధార్కి సంబంధించి ఆధార్ బేస్డ్ ఓటీపీఆర్ అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చిందనమాట.
సో మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మీ యొక్క రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా సేఫ్గా జరగాలి అంటే ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే మీరు చాలా త్వరగా మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి ఓటీపీఆర్ పాలసీ అని చెప్పేసి ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. అది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది, మీరు చూసి దానికి సంబంధించి చదవండి. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మీరు ఖచ్చితంగా ఓటీపీఆర్ ఇంకా ఎడిట్ చేసుకునే వాళ్ళు ఉంటే రేపు 31 మే మనకి లాస్ట్ డేటు. సో ఇమీడియట్గా మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఫ్రెష్గా అప్లై చేయాలి, ఫ్రెష్గా ఓటీపీఆర్ చేసుకోవాలి అనుకునేవారు చేసుకోవచ్చండి, ఎటువంటి తప్పేమీ లేదు. మీరు చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఒక పని అయిపోతుంది అనమాట. ఆ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్తో మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా ఆల్రెడీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని గతంలో ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వారైనా కూడా మీరు ముఖ్యంగా గతంలో రాసినటువంటి వారైతే ఓల్డ్ ఆస్పిరెంట్ అయినట్లయితే ఖచ్చితంగా రేపు 31 మేలోగా మీరు ఎడిట్ అయితే చేసుకోండి. మళ్ళీ మనకి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ 3 రకాల డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి. ముఖ్యంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేపు ఒక్కరోజు లాస్ట్ డేట్ ఉంది. థ్యాంక్ యూ.